వాషింగ్ మిషన్ వచ్చి బట్టలన్నీ వేసేసిన తర్వాత డిటర్జెంట్ అన్నీ వేసేసుకొని మిషన్ ఆన్ చేస్తాం కదండి. మిషన్ ఆన్ చేసిన తర్వాత బట్టలన్నీ వేస్తాం. సో రెగ్యులర్గా వేసిన బట్టలు వేసారు కాబట్టి ఫజ్జీలోనే పెట్టారు. డైరెక్ట్ స్టార్ట్ చేశారు. వన్స్ మనం స్టార్ట్ చేసిన తర్వాత బట్టలు వెయిట్ బట్టి అది టైం చూసి సెట్ చేసుకుంటుంది అనమాట. సో అలా రొటేషన్ అయ్యి ఒక 3 times చూడండి. సో అలా సెన్స్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ వాటర్ లెవెల్, వాష్ టైం ఇవన్నీ సెన్స్ చేసుకుంటాయి. చూసారు కదా, మీరు వేసే బట్టలు బట్టి 60 minutes. సో వాష్ అవుతున్నట్టు, వాష్ అయినప్పుడు వాష్, రిన్స్ అయినప్పుడు రిన్స్, స్పిన్ అయినప్పుడు స్పిన్ అయినట్టు వెళ్తూ ఉంటాం. సో ఇక్కడ వాటర్ లెవెల్ కూడా వాటర్ తీసుకుంటూ ఉంటుంది. చూసారు కదా. సో ఇప్పుడు వర్షాకాలంలో బట్టలు త్వరగా అవ్వాలంటే ఆల్రెడీ స్పిన్ అవుతుంది. అది కాకుండా ఎడిషనల్గా మన దాంట్లో ఎయిర్ టర్బో కానీ మాన్సూన్ ఆప్షన్ కానీ ఎడిషనల్గా ఇస్తారనమాట. సో ఇవేంటంటే వర్షాకాలంలో కొంచెం ఫ్యాన్ గాలికి కానీ ఇంట్లోకి కానీ ఆరాలనుకుంటే ఎయిర్ టర్బో అనేది ఆన్ చేసిన తర్వాత కూడా ఆప్షన్ పెట్టవచ్చు. జస్ట్ ఈ బటన్ క్లిక్ చేస్తే, పాజ్లో ఉన్నప్పుడు పెట్టాలి. జస్ట్ 15 నిమిషాలు అయితే 15 నిమిషాలు, 30 నిమిషాలు అయితే 30 నిమిషాలు. ఇందాక 60 చూపించినాయి కదా, ఇప్పుడు 30 యాడ్ చేస్తే 90 అయింది. ఒకవేళ కనుక 15 యాడ్ చేస్తే 75 అయింది. 30 యాడ్ చేస్తే 90 అయింది. వద్దు అనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో అడిషనల్గా స్పిన్ కావాలంటే పెట్టుకోవడానికి అనమాట. సో 15 minutes పెట్టి స్టార్ట్ చేసి అనుకోండి, 75 minutes అనమాట. సో ఒక 45 నిమిషాలు ఉతికి జాడేస్తుంది, మిగిలిన 30 నిమిషాలు పిండుతుంది అనమాట. సో ఈ టైంలో కొంచెం క్లాత్స్, జీన్స్ ప్యాంట్స్, దుప్పట్లు లాంటివి అయితేనే మనం వేసుకోవాలి. సెన్సిటివ్గా ఉన్న బట్టలు కానీ, చీరలు కానీ, ఇలాంటి లైట్ వెయిట్ బట్టలు గట్రా వేసుకోకూడదు. సో ఇది అడిషనల్గా స్పిన్ అనమాట. సో త్వరగా బట్టలు ఆరాలి, ఎమర్జెన్సీ టైంలో మాత్రమే పెట్టుకోవాలి. సో ప్రతి బట్టకి అయితే ఇది ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఖచ్చితంగా బట్ట చూసి మాత్రమే ఆప్షన్ అన్నది సెలెక్ట్ చేసుకోవాలి, క్లాత్ బట్టి. ఓకే.